సింపుల్ క్వశ్చన్ నన్ను ఇంట్రడ్యూస్ చేసావా? నేను అవంటరా ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నా అన్నాను, అలా తెలుసు ఇంట్లో వాళ్ళకి. మమ్మీ లైక్ ట్రై చేయి తప్పులేదు యూ క్యాన్ అన్నట్టు చెప్పారు. బంధుగాడు అన్నాడు చూడు, ఆడు అరెస్ట్, నువ్వు బొక్క చేయలేవు పక్కనే అయిపోయినప్పుడు లైవ్ అయిపోయిందిరా అంటే. నేను ఇంతవరకు ఆడిన గేమ్స్ అన్నిట్లో దరిద్రమైన గేమ్ అనేది ఫ్రీ ఫైర్ అంటే గొడవలు అయిపోతాయట. మంచి చేయడానికి వెళ్ళాం అక్కడ. ఎందుకు చెత్తంతా ఆపి మంచిగా ఎంటర్టైన్ చేయండి పీపుల్ ని, మనం ఇదే ఫ్లో చెప్పడానికి వెళ్ళాం. కానీ వాళ్ళేట అన్నారు, నువ్వేటికి పోతే నాకేటి సంబంధం, అసలు మీరు ఏం పేగలరా అన్న మాటలు వచ్చి చూసాను గేమ్స్ ఆడి లైవ్లు పెట్టి. నాకు ఎందుకో కొంచెం బోర్ కట్టినట్టు అనిపించింది. ఎందుకు అంటే పోడ్కాస్ట్ చూసా యూట్యూబ్ లో, అలాగా ఒక 1 or 2 hours రోజుకి 1 or 2 hours అలా పోడ్కాస్ట్ చూస్తున్నటువంటి. ఎందుకు మనమే చేయకూడదు అనిపించింది. రిషి గారికి ఫోన్ చేశాను, ఇలా చేయాలనుకుంటున్నానంటే ఎవరినైనా సెర్చ్ చేయొచ్చు కదరా పోడ్కాస్ట్ వీడియో చేస్తా అన్నాను. ఓపెనింగ్ అందుకే అంటేనేమో సరే చేద్దాం వాళ్ళతో వెళ్తే ఎందుకు నాతోనే చేయన్నాడు. అందుకే కొంచెం గట్టి క్వశ్చన్ పెట్టుకుని వచ్చాను. గట్టిగా తెలుసు కదా బేటే బొరాన్ అయిపోతారు. ఫస్ట్ నేను ఒక సింపుల్ క్వశ్చన్ నన్ను ఇంట్రడ్యూస్ చేసావా? నేను అవంటరా పాడ్కాస్ట్ తమ్ముడు పేరు రిషి అన్నమాట. రిషి రిజన్స్ అని చెప్పి ఛానల్ అయితే ఉంది. 2.5K రిషి అని పేరు మాకు తెలుసు. నీ ఫుల్ నేమ్ ఏంటి, ఎంతవరకు చదువుకున్నావు? ఫుల్ నేమ్ ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటా. వై లేకస్ రిషి, ఎండా లేకస్ రిషి మన పేరు. ఆ లేకస్ పలకలేనా, అందుకే రిషి. అందరు రిషి రిషి అనే పిలుస్తారు మాక్సిమం. అంటే ఎస్ లేకస్ రిషి పేరు, అది కరెక్ట్ నేమ్. మనం బీటెక్ అయిపోయింది, ఖాళీగా ఎయిర్ ఫోర్స్ చేస్తున్నాం ఇప్పటికైతే. అంతే, ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తున్నాను. ఎయిర్ ఫోర్స్ అంటే తెలుసు కదా, గాలితిరి. మన ఛానల్ కి రిషి రియల్ అని పేరు ఎందుకు పెట్టారనిపించింది? అసలు ఆ నేమ్ కి అర్థం ఏంటి? రియల్ ఎమ్ అంటే అసలు అర్థం ఏంటి? యాక్చువల్ గా రిషి రిలం ఆర్ఆర్ అనేది ఇందులో. రిలం అంటే మేము మైండ్ క్రాఫ్ట్ ఆడుతుంటాం ఎక్కువ. సో మైండ్ క్రాఫ్ట్ ఆడినప్పుడు ఏంటంటే రిషి అందులో రిలమ్స్ అనుకుని ఉంటాయి. అంటే ఇప్పుడు నీ వరల్డ్ నీది గేమ్ ఆడుతున్నావు, నా వరల్డ్ నేను ఆడుతున్నాను. నువ్వు నా దాంట్లోకి రావాలంటే రిలమ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. రిలం అంటే అదొక పోర్టల్ టైప్ లో, అందులోకి నువ్వు వచ్చావు అనుకో నువ్వు నా దగ్గరికి రావచ్చు అనమాట. ఇది తీసుకొని దాని సింక్ పెట్టా రిషీస్ రిలం అని. రిలం అంటే లైక్ మై వరల్డ్ అని, లైక్ ఇక్కడ అన్ని నాకు కావాలనుకున్నవి, నేను లైఫ్ లో ఏదైతే చేయాలన్నీ ఇందులో పెట్టాలని ఆ ఫ్లో లో. లైక్ వీడియో గేమ్స్ అంటే ఎందుకంత ఇంట్రెస్ట్? లైక్ వీడియో గేమ్స్ ఎందుకు, వీడియో గేమ్స్ తోనే స్టార్ట్ చేశాను ఇలాగా పాడ్కాస్ట్ లో కాకుండా. యాక్చువల్ గా మనకి 2 సంవత్సరాలు, నాకు 2 years ఉన్నప్పటి నుండి నేను పెరిగింది లైక్ కంప్యూటర్ ముందేసుకుని పెరిగాను. నాకు ఫోన్ కూడా అలవట్లేదు. నా ఇంజనీరింగ్ వచ్చానా, ఇంజనీరింగ్ కూడా ఫోన్ వాడలేదు. నాకు ల్యాప్టాప్ ఇచ్చి ల్యాప్టాపే వాడే. ఫోన్ వాడేటోడే కదా, ఫోన్ వాడేవాడిని కాదు. ఇప్పుడు నీకు కాల్ చేయాలనుకో ల్యాప్టాప్ అనే హాట్స్పాట్ ఆన్ చేయరా అని చెప్పి ఆడు వైఫై కనెక్ట్ చేసుకుని నీకు వాట్సాప్ త్రూ కాల్ చేశాడు. ల్యాప్టాప్ లోనే. అంటే అంత ఫస్ట్ నుంచి నీకు కంప్లీట్ ఇంకా నేను కంప్యూటర్ అయిపోయాను అనమాట. నాకు ఫోన్ వాడడం రాదు. అంటే వాడాను మధ్యలో నార్మల్ కాల్స్ కి, వాట్సాప్, ఫోన్ పే వల్ల వాడాల్సి వచ్చింది. నార్మల్ గా అయితే అసలు 2 years ఉన్నప్పటి నుండి మనకి కంప్యూటర్ మీద ఒక పిచ్ స్టార్ట్ అయింది అనమాట. లైక్ చిన్నప్పుడు ఎలా అంటే ఇంట్లో డొక్కు వైట్ కలర్ కంప్యూటర్ ఉండేది, మా ఇంట్లో కూడా ఉండేది ఒక చిన్న సైజు. అది ఎలాగంటే చిన్న వీడియో గేమ్స్ ఉండేవి, అంటే అలాంటివి. క్యాజినో, పర్పుల్ ఫ్యాక్టరీ, అవోటిన చిన్న ఇవి పింక్ ప్యాంథర్ గేమ్లు ఉండేవి అనమాట. మళ్ళీ ఇంకోటి ఎగురుతాను చూడు, ఎలా అంటే దాని పేరేదో ఉంటది, ఒక ముసలోడు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని అది స్టార్ట్ చేసి. అంటే పబ్జి, ఫ్రీ ఫైర్ ఇలాంటి, కానీ ఒకప్పుడు లేదంటే మ్యారియో, ప్రిన్స్ ఆఫ్ పర్షియా, ఇలాంటివన్నీ మీరు ఎక్కువ బాగా అలాంటి. ఈ కాలం పిల్లలు కదా, అర్థం కాదులే. 20 బ్రో నీ ర్యాంక్ ఎంత బ్రో? నువ్వు బియర్ ఆడతావా రోజు? ఇదే బ్రో, రూమ్ ఆడదాం, 1v1 ఆడదాం. నన్ను కొడతావా నువ్వు రోజు? ఇదే ఎక్కడికి వెళ్ళి ఫ్రీ ఫైర్ ఆడతాడు బ్రో. రూమ్ ఆడతావా? ఈవో స్కిన్ ఉన్నాయా? మ్యాక్స్ ఎంత, లెవెల్ ఎంత? అప్పుడు నువ్వేం ఉండవు కావు. ఎలా కొట్టుకున్నా అంటే మా ఫ్రెండ్ గడి ఇంట్లో కంప్యూటర్ ఉండవు, ఆడు బ్యారీ ఆడాడు.
ఆడు ముందు చేస్తాడు, నేను ముందు అదే చేస్తాను. ఫస్ట్ అరే నేను దాటేసాను రా లెవెల్ ఇప్పుడు. ఇలా నడిచేది మాది అనమాట గేమ్. అందుకే చిన్నప్పటి నుండి కంప్యూటర్ లో వైరస్లు ఎక్కించి నెట్ సెంటర్కి వెళ్ళిపోయి సీడీలు ఉంటాయి కదా, సీడీల్లో ఈ సీడీలో కొంచెం గేమ్ అంటే మొత్తం సీడీ నిండుగా ఉంటది కదా, కొంచెం గ్యాప్ ఉంది. ఈ సీడీలో కొంచెం గేమ్, ఇందులో సగం గేమ్, ఇందులో సగం, 3 సీడీలు వేసి 3 ఇక్కడ కలిపి ఇక్కడ వైరస్ ఎక్కించాలి కంప్యూటర్ లో. గేమ్ కాదు వైరస్ ఎక్కించి అలా అప్పటి నుండి స్టార్ట్ అయింది అనమాట. ప్రిన్స్ ఆఫ్ పర్షియా ఇలాంటి వాడుతూ గేమింగ్ అనేది స్టార్ట్ అయ్యి చిన్నప్పటి నుండి కంప్యూటర్ గేమ్స్ ఆడాలని పిచ్చి అలా ఉండిపోయింది. నీకు అసలు ఛానల్ ఎందుకు పెట్టాలనిపించింది? ఛానల్ ఎందుకు పెట్టాలనిపించింది అంటే ఒక కోవిడ్ టైంలో నాకు అప్పటి నుండి ఇంట్రెస్ట్, వీడియోలు చెయ్యాలి, మంచి ఇప్పుడు కలాలి కొత్త వాళ్ళని. నాకు చిన్నప్పటి నుండి ఒక కళ ఉండేది అనమాట. ప్రతి ఒడి చేతిలో ఒక్కసారైనా ప్రతి ఒడి నోట్లో రిషి బాయో లేదా రిషి ఏదో ఒకటి నా గురించి వాడికి తెలియాలి, ఏదో ఒక్కసారైనా నా నోటో వచ్చినంత వరకు సావనని ఫేమస్ అవ్వాలి, ఎలాగైనా అవ్వాలి అంతే. దానికి నీకు ఇప్పుడు నార్మల్ సాధారణ మనిషికి అంతా అవ్వదు కదా. నార్మల్ నువ్వు ఇలా వెళ్ళిపోయి నేను ఫేమస్ అంటే అవ్వదు. ఏదో చెయ్యాలి, నీలో ఏదో టాలెంట్ ఉండాలి, చూపించుకోవాలంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఒకటే ఉండేది. అప్పుడు చేద్దాం అనుకున్నాం గానీ సరిపడే ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు మంచి ల్యాప్టాప్ ఉండేది, ఒక i3 ల్యాప్టాప్ లో ఆడేవాడిని, చిన్న డొక్క ల్యాప్టాప్. అందులో ఎడిటింగ్ చేయడానికి అవి ఏం మనకు వచ్చి చిన్నపిల్లలు 2019 ఇంకా చిన్నపిల్లడు ఎంటర్ కొంటుండే నేను. ఇప్పుడు బయటకు వచ్చాం, ఇప్పుడు మొలిచినాయి అందరికి. ఎంటర్కి ఏం తెలీదు, చేయలేదు. అప్పుడు నుండి ఇంకా ఇది ఉండిపోయింది. ఇంజనీరింగ్ ఎండింగ్ వచ్చేసరికి ఏదో చెయ్యాలి, ఇలాగే ఉండిపోయావా 4 సంవత్సరాలు ఏటి పేయకుండా. కోవిడ్ ఏటి పేయకలేదు, ఎక్కడ ఏటి పేయకలేదు. వాళ్ళు కాకుండా మనకు వచ్చిన పనితో మనం ఫేమస్ అవ్వాలి. ఇప్పుడు నాకు మీ అందరికి లైక్ వాళ్ళందరికి చదవడం వచ్చు, చదవంటారు, నాకు రాదు, నేను గేమ్ ఆడతాను, నాకు గేమ్ అంటే ఇంట్రెస్ట్, ఇందులో మేము ఫేమస్ అవ్వాలి. నేను ఇందులో ఆడగలిగినట్టు నువ్వు ఇందులో ఆడలేవు, ఆడందులో చదివినట్టు నేను ఇందులో చదవలేవు. కానీ మనం టాప్ మార్క్స్ అన్ని టాప్ కొట్టుకొని వచ్చాం, అన్ని 10th ఇంటర్ అన్ని టాప్ మార్క్స్ తో బయటకు వచ్చి. అంటే మరి గేమ్స్ ఎక్కువ ఆడేటోడి, స్టడీస్ ఇది ఎలా మేనేజ్ చేసేటోడి? మరి మేనేజ్ అంటే అసలు చదవలేదు నేను చెప్పాలంటే. ఒక్క రోజు కూడా బుక్ ముట్టుకోలేదు నేను. డైలీ గేమ్ ఇంటే పొద్దున్న గేమ్, సాయంత్రం గేమ్, పొద్దున్నకే సాయంత్రం. క్లాస్ లో మధ్యలో వినాను పడుకున్నప్పుడు. మాక్సిమం కంప్యూటర్ మీద పెరిగాం కదా, సిఎస్సి. ఆబ్వియస్లీ కంప్యూటర్స్ గురించి మాకు అన్ని బొక్కలు తెలుసు. ఆ నాలెడ్జ్ మీద ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి వచ్చాను బయటికి. చూడండి, మీరు కూడా ఎలాగా బాగా చదువుకొని గేమ్లు ఆడుకోమని చెప్పట్లేదు, చదువుకోండి ఫస్ట్. తప్పులే, నిజం చెప్ప, చదువుకుంటే ఎవడు అడగడు మిమ్మల్ని గేమ్లు ఆడుకున్న పొద్దున్న రాత్రి. చదవాలి ఆడాలి, రెండో బ్యాలెన్స్ చేసుకున్నాం అనుకో. ఇంట్లో ఏంటంటారు, మన ఫ్రీడమ్ మంది, చదివే కెరీర్ సెట్ అవుద్ది అన్ని. మా ఇంట్లో కూడా పెద్ద ఫోర్స్ చేయలేదు, చదువు, ఎందుకంటే మనం చదవాల్సింది చదివి దొబ్బుతాం. అంటున్నావు కదా, మరి ఇంట్లో ఛానల్ గురించి ఫస్ట్ ఏం చెప్పవా, లేదంటే ఇలాగా మానిటైజేషన్ అయిన తర్వాత చెప్పవా? ఇంట్లో ఫస్ట్ నుండి తెలుసు, మరి ఫస్ట్ నుండి తెలుసు కాబట్టి లైక్ నేను ఒక ల్యాప్టాప్ పెట్టి ఒక సెటప్ పెట్టి స్ట్రీమ్ చేయాలంటే అందరికి తెలిసిపోద్ది. ఆబ్వియస్లీ దాచుకొని చేయలేను. అంటే నాకు అప్పుడు మరి కంప్యూటర్ పెట్టినప్పుడు ఆ చిన్న టేబుల్ మీద పెట్టాను లైవ్, నేను అప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నాను. అలా తెలుసు ఇంట్లో వాళ్ళకి. మమ్మీ లైక్ ట్రై చేయి, తప్పులేదు, యూ క్యాన్ అన్నట్టు చెప్పారు. బంధుగాడు అన్నాడు చూడు, ఆడు వరస్ట్, నువ్వు బొక్క చేయలేవు, నీ వల్ల అవ్వదు, నువ్వు అసలు అంటే తమ్ముడు. బంధు అంటే మా తమ్ముడు. ఆడేది నువ్వు చెయ్యలేవు, లైక్ ఇలాగే నువ్వు చెయ్యలేవు, అది అంత ఈజీ అనుకుంటున్నట్టు లక్షలాది కోట్ల మంది అంటారు నీలాంటి వాళ్ళు, అవ్వదు అనేవాడు. కానీ వర్త్ ట్రై కదా, ఒకసారి ట్రై లేదు ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇంకా ఆ ఫ్లో లో నేను స్టార్ట్ చేశాను. బన్ను అవ్వదు అన్నాడు. ఫస్ట్ ట్రై చేసి అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడే చేసా. అప్పటికి 500 అవ్వలేదు. అయ్యప్ప మాల్ అయిపోయి నేను శబరిమల వెళ్ళి వచ్చాక అప్పుడు 500 హిట్ అయ్యాను. అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం, 500 సబ్స్క్రైబర్స్ చేశాడు అంటే వీడికి ఉంది, చేయగలిగే ఇది ఉంది, చేస్తాడు. పోనీ కష్టపడి ఏదో లాగా ఎన్నో కొన్ని సాధించి 1 సంవత్సరాలు అయితే అయ్యింది, చేస్తాడు. అప్పుడు నుండి ఇంకా లైక్ వాళ్ళు ఇప్పుడు కంటెంట్ చేస్తున్నాం అంటే ఓకే ఎక్కువ వెళ్ళండి, గుడ్ ఫాస్ట్ గా మంచిగా జాగ్రత్త చేసుకుని వచ్చేయండి. ఇప్పుడు మనం కూడా బయటకు వెళ్దాం వెళ్ళిపోండి అంటారా, అలాంటి ఇబ్బంది అవుతుంది. అయితే ఛానల్ క్రియేట్ చేసి 1 year అయిపోతుంది. ఈ డిసెంబర్ తో 1 year అయిపోతుంది. అక్టోబర్ నవంబర్ తో 1 year అయిపోతుంది ఛానల్ క్రియేట్ చేసి. రీసెంట్ గానే మానిటైజేషన్ మొత్తం 2.5 6 months లో అయిపోయింది. అసలు 2.5K సబ్స్క్రైబర్స్ 8 months లో 2.5K సబ్ అయిపోయింది. తర్వాత నుండి ఇంకా మనం అయిపోయింది అక్కడతో, సబ్ 2.5 అలా అయిపోయింది. మనం గేమ్ మార్చేసాం కదా ఒకేసారి. లైవ్ స్టార్టింగ్ చూస్తే స్టార్టింగ్ నుంచి ఒక 4 months బ్యాక్ వరకు ఫ్రీ ఫైర్ పెట్టేటోడి, ఓన్లీ ఫ్రీ ఫైర్.
ఆఫ్లైన్ వీడియోస్ అయినా లైవ్స్ అయినా ఫ్రీ ఫైర్ పెట్టేటోడివి, ఎందుకు సడన్ గా గేమ్స్ మార్చు అంటే అది మనకి తెలుసు, మనకు బాగా తెలుసు. మాకు తెలుసు ఎందుకంటే ఎన్ని గొడవలు ఏటేది మాకు తెలుసు, మరి చూసాలు కూడా తెలియాలి కదా. ఎన్నెన్ని గొడవలు లైక్ కమ్యూనిటీ ఎలా ఉంది అనేది, మన మాట ఎలా దేకుతారు మనకి. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నువ్వు ఒక రూమ్ లోకి వెళ్ళావు అనుకో, 10 మంది ఉన్నారంటే నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి? మన తాలూకోడు ఏదో మంచి చెయ్యాలి అని చూసే వాళ్ళ దగ్గర కదా ఉంటావు. పట్టించుకొని నువ్వెలా అంటే నాకేంది బే అన్నతో మనం ఎందుకు ఉంటాం? నేను నాశనం అయిపోతాను, పక్కన నాశనం చేస్తానంటే అది ఎలాగ ఉంటది? నువ్వు ఏట్ పీక్ నాకు సంబంధమే లేదా అన్నప్పుడు ఆబ్వియస్లీ మనం మంచి చేయడానికి వెళ్ళాం అక్కడ. ఎందుకు చెత్తంతా ఆపి మంచిగా ఎంటర్టైన్ చేయండి పీపుల్ ని, మనం ఇదే లో చెప్పడానికి వెళ్ళాం. కానీ వాళ్ళేట అన్నారు, నువ్వేటికి పోతే నాకేటి సంబంధం, అసలు మీరు ఏం పేగలరా అన్న మాటలు వచ్చి ఇంకా నేను కూడా లైవ్స్ అంటే లైవ్స్ రెగ్యులర్ గా పెట్టకపోవడానికి అది కూడా ఒక కారణమే. తినైతే ఏకంగా లైవ్ ఆఫీసర్ ఫ్రీ ఫైర్ వదిలేశాడు. ఏదో మాతో గట్టి కొడితే ఒక 3 months తర్వాత మొన్న ఒక గేమ్ ఆడాడు అంతే, రూమ్ మ్యాచ్ అంతే. నేను అంతగా ఆడట్లేదు, నేను బీజేఎంఏ షిఫ్ట్ అయిపోయాను కదా. ఇంకా అలాగా తెలుసు కదా ఈ తలనొప్పి. అంటే ఫ్రీ ఫైర్ అంటే నచ్చక కాదు, ఆడియన్స్ నచ్చక కాదు, అంటే మాతో పాటు కో కంటెంట్ క్రియేటర్స్ కి అంటే పెడుతున్న లైవ్స్ కి మాకు కొంచెం బాగా తేడా వచ్చింది. అంటే పేర్లు చెప్పం గానీ, అంటే పేర్లు చెప్తే మాకేదో అంటారని కాదు, వాళ్ళు బ్యాడ్ అవడం ఎందుకు, ఒకళ్ళ పేరైతే అంటే ఇప్పుడు 500 సబ్స్ అవని, నువ్వు 100K అవని, రెస్పెక్ట్ ఒకటే. నువ్వు కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు అంటే నీకు 100 సబ్స్క్రైబర్లు ఉన్నా నువ్వు యూట్యూబర్. నేను ఇదే ఇచ్చుకొని వచ్చాను. ఇప్పుడు కొంతమంది అన్నారు మన దగ్గర వచ్చి సపోర్ట్ అడిగి, మనం ఎలా చూసావు 100 సబ్స్క్రైబర్, నువ్వు కంటెంట్ క్రియేట్ చేయడమే గొప్ప, నువ్వు దాంట్లో మాతో ఉండు, మేము సపోర్ట్ చేసావు, ట్రై చేసావు కదా మధ్యలో. అంటే అలాగా అలా లేరు అనమాట. ఎలా అంటే నీ ఇష్టం, నువ్వు ఏది చేసినా వేసుకో, మేము ఇలాగే ఉంటాం. మొత్తం ఆడియన్స్ అందరికి ఒక ఇది పెట్టేశారు, 1v1 కొట్టు 50 పట్టు, 50 పట్టు, ఇదే కంటెంట్ రెగ్యులర్ అయిపోయింది. మేము బిఆర్ పెట్టినా చూడరు, నార్మల్ లైవ్స్ పెట్టినా చూడరు. సర్లే చూడలేదు అనుకుంటే మేము పెట్టడం మానేలేదు. ఇదైతే రూమ్ లో ఎప్పుడు పెట్టలే, ఓన్లీ బిఆర్, అది కూడా 1 or 2 hours కాదు, దగ్గర డైలీ 4 hours 5 hours లైవ్ అంటే గుర్తొచ్చింది. 15 గంటలు. 100 hours ఎందుకు పెట్టాలనిపించిందిరా? 100 hours రా, అది అదో మ్యాజిక్. ఈడన్నావు, నువ్వు అన్నావు కదా 100 hours కి ఈడంటే మరి 100 hours కి రాయి అన్నాడు. అంటే బ్యాటింగ్ బాబు, అందుకే కొంచెం సన్నంగా ఉన్నాడు. 100 hours స్ట్రీమ్ ఎలా అంటే, మనం యాక్చువల్లీ నార్మల్ గా స్ట్రీమ్స్ చేస్తా ఉన్నాం. అప్పుడు అదొక పిచ్ అన్నమాట. ఓకే చెయ్యాలి అన్న కాన్సెప్ట్ 100 hours స్ట్రీమ్ కంటిన్యూ ఫ్రీ ఫైర్, అది ప్లస్ 300 hours స్ట్రీమ్ కూడా కంటిన్యూ ఫ్రీ ఫైర్ కొట్టాం. ఫ్రీ ఫైర్ ఆడితేనే ఆడియన్స్ అనేది వస్తున్నారు, అది తప్ప వేరేదే చూడట్లేదు. ఇంకొకటి ఏంటి అంటే, వేరే గేమ్స్ ఏమైనా ఆడితే ఆడియన్స్ అసలు ఇంట్రెస్ట్ చూపించట్లే. ఎందుకంటే మీకు తెలిసిందే, ముందు 6 years నుంచి 7 years నుంచి పీసీ గేమ్స్ ఆడుతూ చాలా స్ట్రీమర్స్ చూసా. ఇప్పుడు వాళ్ళు ఎంత బాయ్ 6K 7K 6K ఇంకా 3K 1K కొట్టిన కూడా ఉన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి పీసీ గేమ్స్ ఆడుతూ వాళ్ళకి ఎవరికి సపోర్ట్ రావట్లే, ఓన్లీ ఫ్రీ ఫైర్ అయితే సపోర్ట్ వచ్చింది. ఇంకా 300 hours స్ట్రీమ్ అయ్యాక 1000 hours స్ట్రీమ్ అయితే మేము చేసాం. అది మాక్సిమం ఆడియన్స్ అందరికి తెలుసు. ఆ 1000 hours లో ఫ్రీ ఫైర్ ఆడితే మళ్ళీ వాచింగ్ వచ్చింది, అది లేకపోతే అసలు వాచింగ్ వచ్చేది కదా. ఇంకా కంప్లీట్ ఫ్రీ ఫైర్ ఆపేసి మనం వేరే వీడియోలో మాట్లాడుకోవాలి. ఈ వీడియోలో మాట్లాడితే చాలా పెద్దది అయిపోద్ది. అవును రిషి, 100 hours చేసావు, 300 hours చేసావు, 1000 hours చేతనని చెప్పి 600 దగ్గర ఎందుకు ఆపేసావు? 600 దగ్గర ఆపిలేదు, ఆగిపోయింది. వాడికి తెలుసు, వీడికి తెలుసు. అంటే పక్కన అయిపోయినప్పుడు లైవ్ అయిపోయిందిరా అంటే 600 hours అంటే తక్కువ, దగ్గర 24 రోజులు, నెల రోజులు అయిపోయిందా? 42 days 30 days చేసినాం, లైవ్ సడన్ గా ఆగిపోయింది. నాకు రీజన్ చెప్పు, అంటే రీజన్ తెలుసు, దాని పేరు వద్దులే. అంటే అనుకోకుండా స్మూత్ గాడు వీళ్ళందరూ లైవ్ కొడుతున్నప్పుడు టచ్ అయిపోయి పవర్ కట్ లోని ఏదో నొక్కేశాడు. పొరపాటున పవర్ కట్ అయ్యాక యాక్చువల్ గా ఓబిఎస్ మొత్తం క్లోజ్ చేసి ఏ బటన్ క్లిక్ చేయకుండా మళ్ళీ రీస్టార్ట్ చేయాలన్నమాట. అంటే అవుట్ కాస్ట్ ఆగకూడదు, అది అయిపోయింది అనమాట. వాడు ఏదో బటన్ కొట్టడం, ఆ కాస్టింగ్ అయిపోయింది. మళ్ళీ ఓబిఎస్ ఓపెన్ చేసినా కూడా రీకనెక్ట్ అవ్వలేదు, డైరెక్ట్ లైవ్ ఎండ్ అయిపోయింది. అది ప్రాబ్లం వచ్చింది, అందుకే లైవ్ అయిపోయింది. లైవ్ కానీ ఆ నెల రోజులు మాత్రం
మీరు ఎవరి స్ట్రీమ్ అయితే అయిపోయి ఇంకా సగం అయిపోయింది, ఇంకా 600 అయిపోయింది, ఇంకా 400 అయిపోద్ది అనుకో లైవ్ అయిపోయింది. ఇంకా నాకు వచ్చిన ఏంటంటారు ఫ్రస్ట్రేషన్ కి ఏ ల్యాప్టాప్ చదవకూడదు అనుకున్నావు. నాకేమో ఒక నవ్వాలో తెలీదు, ఏడవాలో తెలీదు. నేనైతే ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ. మరి నెక్స్ట్ బీటెక్ అయిపోయింది, ఇప్పుడు చాంద్రన్ చేతను మరి జాబ్ అంటే కెరీర్ కింద ఉంచుకుందాం అనుకుంటున్నావా, లేకపోతే జాబ్ చేస్తూ ఏమైనా? యూట్యూబ్ యాక్చువల్ చెప్పాలంటే చాలా మంది కెరియర్ కోసం కంప్లీట్ చేస్తారు, కానీ మనం లైక్ ఇప్పుడు మొత్తం కెరియర్ దీని మీద పెట్టేసుకుని ఇందులో ఏదైనా అయ్యింది అనుకో అయిపోయింది, నా బతికి అయిపోయింది అన్నట్టు అయిపోద్ది. దేనికి లైక్ ఒక పాయింట్ ఉండదు కాబట్టి మరీ కెరియర్ లైక్ ఇదో నాకు ఫన్ టైం. నేను లైక్ పీస్ గా ఫీల్ అయ్యి లైక్ నేను ఒక దగ్గర హ్యాపీగా ఉన్నాను. రియల్ లైఫ్ లో నేను అంత హ్యాపీగా ఉండకపోవచ్చు. మా క్లాస్మేట్స్ ఎవడని చూస్తే లైక్ నేను ఎక్కడ ఒక్క దగ్గర హ్యాపీగా ఉన్నట్టు గానీ ఎక్కడ ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కోపం ఏదో ఒకటి. నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఇది ఒకటే ప్లేస్, అది లైక్ ఇదో నా హ్యాపీ ప్లేస్ టైప్ లో. యూట్యూబ్ ఇప్పుడు ఏదైనా నాకు కంటెంట్ క్రియేట్ చేయడం ఫన్ ఆ టైప్ లో నాకు హ్యాపీగా ఉంటుంది. మరి జాబ్ ఏమైనా వచ్చిందా, లేకపోతే కావాలని చెప్పి లాగ్ చేసావా? ఇలాంటి రీజన్స్ ఏమన్నా? కావాలని చెప్పి లాగ్ చేస్తున్నాను, జాబ్ కి వెయిట్ చేస్తున్నాను, రావాలని ఉంది. ఎంత అరగతో అంత మంచిది, కానీ లాగ్ కూడా సైలెంట్ గా ఎవరికి తెలియకుండా లాగ్ కొడుతున్నాను జాబ్. ఇప్పుడు అప్పుడే జాబ్కి వెళ్ళిపోతుంది. వీళ్ళ ఇంట్లో ఉంటాను నేను రాయగడ వీళ్ళ ఇంట్లోనే ఉంటాను మాక్సిమం లైవ్ చేసేప్పుడైనా. వీళ్ళ అమ్మగారు ఏంటి జాబ్ ఎప్పుడు చేస్తా ఏం తిడతా అంటే ఇలాగ ఇప్పుడు వచ్చింది ఇంకో 2 నెలలు, ఆ 2 నెలలు అయిపోయిన తర్వాత ఇంకో 2 నెలలు పోస్ట్ పోన్ చేశారు. అది చేద్దాం ఇప్పుడు కంగారేట్ ఉంది, మెల్లిగా వెళ్దాం, స్మూత్ గా వెళ్దాం అని చెప్పి డీమో కొట్టేస్తారు. వాళ్ళ అమ్మగారి తర్వాత ఇంకేదో వంట పనులు ఏదో పనిలో పడి మర్చిపోతారు. ఇంకంతే, ఇంకా టాపిక్ రాదు. ఒక 2 నెలల వరకు అంతే, ఆ టాపిక్ రాదు. ఇంకా ఆ 2 నెలలు అయిపోద్ది. అవును రిషి నీకు అడిగాను కదా ఏ టైం జాబ్కి వెళ్తావా వెళ్ళో, లేక ఇంట్లో కూర్చొని గేమ్లు ఆడుకుంటావు అంటే ఇంకో 2 నెలలు పోస్ట్ పోన్ చేశారు. 2 నెలలు పోస్ట్ పోన్, 2 నెలలు అంటే అంతే, అదో లూప్ వెళ్ళిపోతుంది. చూద్దాం జాబ్ చూద్దాం. ఈ లోపు జనవరి అట. సో ఆలోచిద్దాం. జనవరి మళ్ళీ మే అవుతుంది, మే మళ్ళీ డిసెంబర్ నెక్స్ట్ ఇయర్. వద్దులే మరీ అంత గ్యాప్ పెళ్లి. అవును పెళ్లి అంటున్నావు, గేమ్ లో అమ్మాయిని దగ్గర అంతవరకు ఒక్కరు తగలేదు. చల్ల క్వశ్చన్ మార్చుకొని వేరే టైం గేమింగ్ సెటప్ కాస్ట్ ఎంత? గేమింగ్ సెటప్ కాస్ట్ అంటే ఇప్పుడు లైక్ మొత్తం అన్ని కలిపినా ఎక్విప్మెంట్ మొత్తం ఒక ఎస్టిమేషన్ ఉంటది కదా. ఎస్టిమేషన్ అంతా కలిపితే 2.5 lakhs ఉంటది మొత్తం. 2.5 లక్షలట. 2.5 లక్షలకి బండి వస్తుంది. బండి 2.5 అంటే మరి సపరేట్ ఇప్పుడు మైకులు, స్టాండ్లు, కెమెరా, ఇప్పుడు GoProలు ఇవన్నీ కలిపి ఇప్పుడు అది కలిపితే 275 రౌండ్ ఫేర్ 3 లక్షలు. 3 లక్షలు అనుకోవచ్చు. 3 లక్షలు అంటే నా డిప్లొమా 3 సంవత్సరాలు లక్ష అయింది. 9 సంవత్సరాలు నేను ఏదో కళ్ళు మూసుకొని చదువుకోవచ్చు. 3 లక్షలట. నాది ఇంజనీరింగ్ 4 లక్షలు. ఇంజనీరింగ్ 2 సార్లు చెయ్యొచ్చు. నెక్స్ట్ 3 లక్షలు అయింది కదా, నీ గేమింగ్ చేయడంత. అదే గేమింగ్ చేయాలంటున్నాను, ఎందుకు అన్నిటికీ అంత రేటు పెట్టుకున్నావు? అంటే నాకు తెలిసి పర్సనల్ కాస్ట్ GoPro 30-40 ఉంటది. గేమింగ్ చేయరు రౌండ్ ఫిగర్ 50 వేసుకుందాం. నాకు ఎక్కడ తెలుసు సైకు, నాకు తెలిసిన కొత్తలో ఒక 2 months తర్వాత సడన్ గా గేమింగ్ చైర్ కొన్నాడు. గేమింగ్ చైర్ 18,000. ఇంకో 2,000 వేసుకుంటే 20,000 మంచి ఫోన్ వస్తుంది. ఎందుకు 18,000? నాకు ఆ డౌట్ ఉండిపోయింది, అది ఇంకా ఉండిపోయింది. సెటప్ కి అంత కాస్ట్. సెటప్ అంటే ల్యాప్టాప్ అది లేవంటే మాల్. చైర్కి 18,000 ఎందుకు పెట్టావు? 1000 hours స్ట్రీమ్ లో 1000 కాదు, సారీ 100 hours స్ట్రీమ్, 300 hours స్ట్రీమ్ నువ్వు కుర్చీలో కూర్చొని చెయ్యి. నువ్వు కుర్చీలో కూర్చొని చెయ్యి, ఆ తర్వాత మాకు ఎక్కువ వస్తున్నాడు. లిటరల్లీ నేను లైక్ పెద్ద అవర్స్ చేశాను. 100-300 చేసినప్పుడు ప్లాస్టిక్ కుర్చీ మీద చేశాను లైవ్. నేను లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్లాస్టిక్ కుర్చీ ఇంట్లో అలా స్కిన్ కలర్ నార్మల్ ఇంట్లో మనం వాడదాం కదా కుర్చీలు, దాని మీద లైవ్ చేశాను. చేసి లైక్ నాకేంది 300 hours అయ్యింది. దగ్గర 1 week పైన కదా, 12 days కూర్చొని అదే కూర్చొని లైక్ నాకు ఒక చైర్ తీసుకోవాలి అని హెల్త్ సపోర్ట్ చేసింది. అన్ని బాగా కూర్చొని గుద్ద వాసిపోయింది. అదే కదా గుద్ద వాసిపోయింది కూర్చొని.
ఇంకా అప్పుడు కుర్చీ తీసుకుందాం ఏముంది పోనీ ఇన్ని ఖర్చు పెడుతున్నావు అదొక కుర్చీ తీసుకుంటే అయిపోయింది కదా అని అలా ఫ్లోలో కుర్చీ తీసుకుంటా. అన్నిటి కంఫర్ట్ తో పాటు దానికి కంఫర్ట్ ఉండాలి. కంఫర్ట్ ఉండాలి, అది ఇంపార్టెంట్. కానీ కంఫర్ట్ మాత్రం దాని ఒక్కదాని కంఫర్ట్ మాత్రం 18,000. అన్నిటితో కలిసి ఓన్లీ దాని సపరేట్ కంఫర్ట్ మాత్రం 18,000. చాలా వాల్యుబుల్ అది, వాల్యుబుల్ సీట్ ఇది. నీ చర్మ సౌందర్యానికి మొదలెట్టాడురా క్వశ్చన్లు. ఏంటి మాకు చెప్పాలి ఇప్పుడు. పొద్దున్న ఒకసారి కొట్టుకోవాలి, రాత్రి ఒకసారి కొట్టుకో. నువ్వు ఇంతవరకు ఆడిన గేమ్స్ అన్నిట్లో నీకు బాగా కష్టంగా అనిపించిన గేమ్ ఏంటి? అంటే దోలు తీరిపోతుంది గేమ్ కంప్లీట్ చేయడానికి అన్న గేమ్ ఏంటి? గెటింగ్ ఓవర్ ఇట్. కొండలో కూర్చుంటాడు ఒకడు, ఆయన పైకి ఎక్కించాలి, కీబోర్డ్ లో మాంటలు బాలాడతాయి. అది ఇంకా లెవెల్ 1 దాటలేదు నేను. అది ఇంకా లెవెల్ 1 దాటలేదు. అంత కష్టం గేమ్ అంటే చాలా బ్యాలెన్స్, ఓపిక, పేషెన్స్ కరెక్ట్ గా పెట్టి చెయ్యాలి. పడిపోతే మొత్తం కొండంత కింద పడిపోతా ఆగేమనా? ఇప్పుడు నువ్వు 30 లెవెల్ వెళ్ళి పొరపాటున జారిగాని ఇలా సైడ్ నుండి వచ్చేస్తే మళ్ళీ లెవెల్ 1 మళ్ళీ ఫస్ట్ నుండి ఆడుకోవాలి. మొత్తం ఇంత నీ గేమింగ్ కెరీర్ మొత్తంలో అన్నిటికన్నా కష్టం గేమ్. ఇంకా అది లెవెల్ 1 దాటలేదు నేను ఇప్పుడు దాకా. 1 దాటలేదు, 1 దాటలేదు. అక్కడే ఇరుక్కొని అంటే పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చా. అదే లెవెల్ 15 అంతే. అక్కడ నుండి ఇంక పైకి వెళ్ళా. ఇంకా నాకు తెలియలేదు, ఆడలేదు, చిరా దప్పి 2 మౌజులు పగలు కొట్టాను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఆ గేమ్ ఆడి. ఇంకా అలా అదే కంటిన్యూ. నువ్వు ఎంతవరకు హారర్ గేమ్స్ చాలా ఆడి ఉంటావు. నీకు బాగా భయం తెప్పించిన గేమ్ ఏంటి? భయం తెప్పించిందా? హర్రర్ గేమ్స్ అన్ని భయమే నాకు. అన్నిటికన్నా భయం. ఇప్పుడు కమలం ఉంది, ప్యాసిఫై ఉంది, ఇలాంటి గేమ్స్ అన్ని ఉన్నాయి కదా. అంటే నా కమల 2 తెలిసేది, మొన్న తమిళ చేయించుకోండి. కమలేమో నేను ఆడాను కదా, లైవ్ పెట్టాను కదా, అదొకటి ఉంది. ఆమెంటి లైక్ ఓకే జంప్ స్కేర్స్ ఓకే, కానీ ఎక్కువ భయపడింది కమలాకి. కమలం చాలా బాగుంది. అది వారు చాలా గట్టిగా అరిసాను ఆ వీడియోలకు మాత్రం. నా లైవ్ మీరు ఇంకా రీల్ నేను ఎడిట్ చేసి పెట్టలే కానీ అది రీల్ ఆడితే ఫేమస్ అవుతుంది, ఘోరంగా ఫేమస్ అవుతుంది. అదైతే దాన్ని నానా బూతులు తిట్టిందండి లైవ్ లో. నానా బూతులు నా దాంట్లో రికార్డింగ్ లేదా? అవునా? అదే అది ఒకటే భయం నాకు. అంటే అది కొంచెం గ్రానీ అంటే కొంచెం స్లో కదా, కమల అలా కాదు, మొహం మీదకి ఏదో ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్ళు చూడు అంటే పరిగెడతా చూడు, అలా పరిగెడతాం కదా, అలా పరిగెట్టుకొచ్చింది. ప్యాక్ అయిపోయింది ఆ గేమ్ మాత్రం, గట్టి ప్యాక్ అయింది. మరి నువ్వు ఇంతవరకు ఆడిన గేమ్స్ అన్నిట్లో దరిద్రమైన గేమ్? దరిద్రమైన గేమ్ అనేది ఫ్రీ ఫైర్. అంటే గొడవలు అయిపోతాయి ఏంటంటే నా గేమ్లు ఎప్పుడు లైక్ ఇప్పుడు ఎలా అంటారు, నీకు అలా చెప్ప అమ్మ నాన్న తిండి పెట్టారు అంటారా, అలా గేమ్ నాకు సంతోషం పెట్టింది. అన్ని గేమ్లు ఇష్టమే నాకు. జాబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ కూడా చేస్తావా, అంటే ఇంకా జాబ్ పనిలో పడిపోయి ఇంకా యూట్యూబ్ ఎవరికైనా ఇచ్చేయడం గానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి? అలాంటిది అయితే లేదు. శీలమైన ఇచ్చేస్తాను కానీ యూట్యూబ్ ఛానల్ ఆవిడకి ఇవ్వను నేను. శీలం కన్నా యూట్యూబ్ ఎక్కువైపోయింది. యూట్యూబ్ ఎక్కువ అదే అంతే. అది కన్నిదనం పోగొట్టుకుంది అనుకుంటున్నాడు ఏకంగా యూట్యూబ్ కోసం. లైక్ అది ఎలా పోయిందంటే అది పోయిందంటే లైఫ్ లో ఒకటి ఇది కోల్పోయినట్టే. నువ్వు ఎంత కంటెంట్ చేయి, నువ్వు కష్టం అంతా అది, నువ్వు దాన్ని ఇచ్చేస్తున్నావు అంటే నువ్వు చేసింది ఒక లెక్కే కాదు, అసలు నువ్వు చేసినట్టే లెక్క కాదు. అంతా నువ్వు పడిన కష్టం అంతా వరదా అన్నట్టే. ఒకటికి ఇచ్చిస్తున్నావు అంటే నువ్వు చేయలేకపోయినా చెయ్యు, ఏదో చేసి చెయ్యి, లేదా వదిలే. అంతేగాని నీ తీసుకెళ్ళి అంటే ఇప్పుడు నీ పిల్లని తీసుకెళ్ళి ఇంకో ఇచ్చివు కదా, ఆడపిల్లతో ఓకే, ఆడపిల్లతో ఓకే. జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా సెటప్ ప్లాన్ చేసుకుంటావా, లేకపోతే ఇక్కడ ఉన్నట్టు అక్కడ పెట్టుకుంటావా, లేకపోతే అప్గ్రేడ్ చేసుకుంటావా? లేదు, మార్చేస్తాను, మొత్తం మార్చేస్తాను. బయటికి వెళ్ళారంటే లైక్ కంప్లీట్ స్టూడియో. మా వాడు ఇంకోటి వస్తే ఇద్దరు మాక్సిమం కలిసే చేస్తాం జాబ్. కంప్లీట్ స్టూడియో అన్నమాట. ఇంకా మొత్తం అన్ని లైక్ పర్ఫెక్ట్ కంటెంట్, ఒక మంచి క్వాలిటీ కంటెంట్ తేడానికే చూస్తాను మాక్సిమం. ఎందుకంటే నీకు ఛాన్స్ దొరికినప్పుడు ఎందుకు వదులుకోవాలి? బయటికి వెళ్తే నీకు అంత మంచి ఛాన్స్ దొరికిందంటే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ గ్రాబ్. ఇంత చేస్తున్నావు కదా, నీకు టీం ఎవరైనా ఉన్నారా? టీం లేరు, కానీ ఆడొక్కడున్నాడు. ఆడు లైక్ కెమెరా పట్టుకోవాలి, చాలా వర్క్ ఉంది, కెమెరా ఒకటి మేనేజ్ చేయాలి, లేదా లైవ్ ఒకటి మేనేజ్ చేయాలన్నా 100 hours 300 hours ఆడొకడు ఉన్నాడు. ఇంకోటి మా హర్ష అన్నాడు. హర్ష ఎలా అంటే నాకు స్క్రిప్ట్ రాసేస్తాడు అనమాట. ఇప్పుడు అంటే స్క్రిప్ట్ అంటే నేను మాట్లాడాల్సిన కాదు, లైక్ ఒక యాంగిల్ ఇటు కెమెరా పెట్టుకో,
ఫేసింగ్ ఇటు పెట్టుకోవాలి, ఇదో మంచి యాంగిల్, ఆ టైప్ లో కొన్ని చెప్పాడు. కొన్ని చెర్రీ ఎడిటింగ్, కొన్ని మనం మొత్తం నాకు ఎడిటింగ్ రాదు అంతలా. నాకు వచ్చిన బేసిక్ 2 వ్లాగ్స్ చేశాను, 2 బేసిక్ ఎడిటింగ్ తో చేశాను నాకు వచ్చినట్టు. షార్ట్స్ అలాంటివన్నీ మాక్సిమం ఎవరైనా చెర్రీ గాడు గాని ఈడు గాని తమ్నైల్స్ అన్నిటికీ చెర్రీ. తమ్నైల్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు నేను అడగలరా నేను తమ్నైల్స్ వీడియో ఎడిటింగ్ చేస్తా. వీడియో ఎడిటింగ్ పక్కన పెట్టాది, ఎలాగైనా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. తమ్నైల్ ఎడిటింగ్ మాక్సిమం నాకు ఫ్రీ ఫైర్ సంబంధించిన వస్తాయి. ఏ తమ్నైల్ అయినా గట్టిగా కొడితే అరగంట గంట, దీనికి మించి అవ్వదు. ఈడిది తమ్నైల్ చేయంటే దగ్గర 2 నుంచి 3 గంటలు, జస్ట్ సింగిల్ ఓన్లీ నార్మల్ తమ్నైల్ కి 2 నుంచి 3 గంటలు. ఎందుకు అంటే తమ్నైల్ ఇప్పుడు ఎలా ఉండాలి, నువ్వు ఒక గంట 2 గంటన్నరలో చేస్తావు, అలా నువ్వు ఒక 40 మందికి చేసి ఉంటావు. 40 మంది నువ్వు అదే గంటన్నర పెట్టి, అలాంటిది నాకు వచ్చేస్తే 40 మందికి నాకు తేడా ఏంటి చెప్పు? ఏదో ఒక తేడా ఉండాలి కదా. ఆ తేడాని ఎతుకుతూనే ప్రతి తమ్నైల్లో బాలేదు, ఇది మార్చాలి, ఇది కావాలి, ఆడలో నేను ఉండకూడదు అన్న. ఇంకా తెలుసా, తమ్నైల్ అంతా అయిపోద్ది. నా తమ్నైల్ అంతా అయిపోయిన తర్వాత నేను పిక్సార్ట్ లో చేస్తాను కదా, క్లారిటీ చేసిన తర్వాత ఇంకా అంటే ఏం మార్చుకోవడం కవ్వు. నేను క్లారిటీ చేసి లైట్ రూమ్ లోకి మొత్తం అడ్జస్ట్ చేసిన తర్వాత, ఒరే క్లచ్ అది మార్చాలరా, అక్కడ వెనకాతలు ఇది చిన్న బ్లర్ వచ్చిందిరా, వెనకాల చిన్న లైటింగ్ తగ్గిందిరా, అక్కడ గేమ్ రాకూడదురా అంటారు. ఆడు పట్ నొక్కుతుంటాడు, ఇది చెప్పే కాబట్టి పట్టమని. అంటే అలవాటు మనకి. ఏంటి అలవాటు అంటే చెప్పే గ్యాప్ లో కాదు, నాకు బాగా ఇది అలా నొక్కి అలవాటు అయిపోయింది. అంటే మోస్ట్లీ ఎలా అంటే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఓ తమ్నైల్ వాళ్ళకి ఐడియా ఉండదు, నాకు ఒక మాదిరి ఐడియా ఉంది, చాలా మందికి ఐడియా ఉండదు. నువ్వు ఎలా చేస్తావు అలా కానీ బాగా రావాలి అంటే మీరు ఎక్కువ తమ్నైల్స్ చేస్తారు కాబట్టి మీకు ఐడియా ఉంటది. నేనంటే నాకు కొంచెం యూనిక్ గా కావాలనుకోండి తమ్నైల్, నేను నాకు చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అందరి మీద. ఎందుకంటే దాంట్లో మనం పెట్టే ఎఫర్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక 3 గంటలు పడ్డావంటే గంటన్నర తమ్నైల్ కి 4 గంటలు నువ్వు కష్టపడి చేసిన తమ్నైల్ చాలా తేడా ఉంటది, చాలా ప్రొఫెషనల్ గా ఉంటది. మళ్ళీ ఇంకో విషయం తెలుసా, తమ్నైల్ విషయం పక్కన పెడదాం. వీడియో అంటే వీడియో కూడా కాదు, లైవ్ స్టార్టింగ్ ఎండింగ్ బీ రైట్ బ్యాక్, ఈ 3టికి కలిపితే ఈ జస్ట్ 3 గట్టి కొడితే ఒకటి 5 సెకండ్ల వీడియో, 5 కూడా కాదు 4 సెకండ్లు, 8 గంటలు చేసా 4 సెకండ్ వీడియో. మా అయితే ఎంత పడుతుందో ఒకసారి కామెంట్ సెక్షన్ వీడియో పాజ్ చేసి ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఓన్లీ 3 వీడియోలు, ఒక్కొక్కటి 4 సెకండ్లు, 12 సెకండ్ల వీడియోలు, మొత్తం 12 సెకండ్ల. దానికి ఎంతసేపు అయింది తెలుసా, మధ్యాహ్నం 12 ముట్టుకుని రాత్రి 8 గంటలకు అయింది. 8 కాదు ఇంకా ఎక్కువ అయింది. తిండి లేదు, నిద్ర లేదు, గ్యాప్ లేదు. ఫస్ట్ నాకు రా వెళ్ళి సత్తానంటే లేదు, అది చేసిన తర్వాత. అంటే మనం ఇప్పుడు ఒకటి అనుకున్నాం అనుకో, అది అయిపోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాతో ప్రాబ్లం ఏంటనుకున్నా, ఇప్పుడు ఒకటి అనుకున్నాం అనుకో, ఏం పని చేసి వస్తే మర్చిపోతాం. ఇక్కడ అది అర్థం అనుకున్నాను. మళ్ళీ వీడియోలోనే అంతే, వీడియో నాకు ఛాన్స్ ఉందిలే, ఎంత పెద్ద వీడియో అయినా సరే మళ్ళీ మార్చుకోవచ్చు. తమ్నైల్ అలా కాదులే, తమ్నైల్ వేరే కథ. బీరేడ్ బ్యాగ్ కి దీనికి 3టికి మాత్రం నేను చూసిన నరకం. అదే వాడుతున్నాను ఇప్పటికి అదే, అందుకే చాలా మనశ్శాంతిగా ఉన్నాను. అదే మార్చాలి దాన్ని. అరే నేను చేస్తాం, ఫేట్ అంతే, నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ తప్పదు. అవును, మరి ఇన్ని అవర్స్ స్ట్రీమ్ చేస్తావు కదా, ప్రెషర్ ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నిన్ను చూసాను కాబట్టి, నేను చేశాను అన్నట్లే చూసి కాబట్టి. రిలాక్సేషన్ కోసం ఏం చేస్తావు, ఇది కొట్టుకోండి అంటుంది. సరే అయితే ఇక్కడతో వీడియో ఎండ్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికి నచ్చుంటది. నచ్చబోదు ఇంకోటి దీనికి కానీ మంచి రీచ్ వచ్చి ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని అన్నారు అనుకోండి, అన్నానికి పోయి చేస్తాను అనుకో, తర్వాత ఇంకా ఇలాంటి వీడియోస్ చేద్దాం, గేమింగ్ చేద్దాం, పోడ్కాస్ట్లు చేద్దాం. పోడ్కాస్ట్ ఏంటంటే ఓన్లీ గేమర్స్ అన్నమాట. ఓన్లీ గేమర్స్ అంటే బీజేఎం అవన్నీ ఏదో గేమర్స్ పట్టుకుంటాడు మధ్యలోని గేమర్స్ ని, మధ్యలో బయట క్రియేటర్స్ ని కూడా అలా గట్టి ప్లాన్స్ చేద్దాం. సరే అయితే అంటిల్ దెన్ టాటా, సీ యూ, బాయ్. అందరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.